హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చెప్పబోయే ఎల్ఎన్టీ కంపెనీలో వచ్చేసి నాకు బాగా తెలిసిన ఒక బ్రదర్ అయితే ఆ కంపెనీలో అయితే జాబ్ అయితే చేస్తున్నాడు అనమాట. ఆ బ్రదర్ నుండే ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అనేది కూడా రావడం అయితే జరిగింది. ఆ కంపెనీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో గైస్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనకి లార్సన్ అండ్ టర్బో ఎల్ఎన్టీ కంపెనీ ఎల్టీ కంపెనీ నుండి వచ్చేసి మనకి ఎల్టీ ఎడ్యుటెక్ ద్వారా వచ్చేసి డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది కూడా మనకి రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క జాబ్స్ వచ్చేసి మనకి పాన్ ఇండియా ప్రాసెస్ కింద వర్క్ లొకేషన్ బేస్ చేసుకొని హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. గ్రాడ్యుయేట్ కమర్షియల్ ట్రైనీ 2024 అనే జాబ్ రోల్ కింద మనకి ఈ యొక్క హైరింగ్స్ అనేది కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ప్రొఫైల్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ కమర్షియల్ ట్రైనీ అనమాట. సో వీఆర్ లుకింగ్ టు హైరింగ్ యంగ్ డైనమిక్ ఆస్పైరింగ్ మైండ్ హూ ఆర్ పర్సూయింగ్ ఫైనల్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో లైక్ స్ట్రీమ్స్ ఆఫ్ బీకామ్, బీబీఏ, బీబీఎం, బీఎస్సీలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్. అదేవిధంగా బీఏలో వచ్చేసి మ్యారిటల్ మేనేజ్మెంట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. దీంట్లోనే ఫంక్షన్స్ లైక్ మనకి ఫినాన్స్, అకౌంట్, టాక్సేషన్, సైట్ అడ్మినిస్ట్రేషన్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, పర్చేస్, స్టోర్స్, మ్యాటీరియల్ మేనేజ్మెంట్, ఇలా వివిధ రకాల ఆపర్చునిటీస్ అనేది కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఈ యొక్క కంపెనీ వాళ్ళు కొన్ని నెలల పాటు ట్రైనింగ్ అనేది కూడా ఇస్తున్నారు. ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 12 months ఆన్ జాబ్ ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఏ డేట్కి జాయిన్ అవుతారో కంపెనీలో ఆ కంపెనీ యొక్క డేట్ నుండి మనకి 12 months పాటు మనకి ట్రైనింగ్ అనేది కూడా ఉంటుంది. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మనకి కంపన్సేషన్ కింద వచ్చేసి పోస్టింగ్ కేటగిరీ 2 పోస్టులు ఉన్నాయి. 2 పోస్టులు బట్టి మనకి శాలరీ స్టైఫండ్ అనేది కూడా ఉందన్నమాట. ఫస్ట్ రోల్ వచ్చేసి మనకి ఆఫీస్ బేస్డ్ పోస్టింగ్ వచ్చేసి 3 lakhs ఫర్ యానం పే చేస్తున్నారు. ప్రాజెక్ట్ సైట్ బేస్డ్ పోస్టింగ్కి 3.5 lakhs ఫర్ యానం అయితే మనకి పే చేస్తున్నారు అనమాట. సో హూ కెన్ అప్లై, ఎవరు అర్హులు ఈ యొక్క జాబ్కి? స్టూడెంట్స్ కరెంట్లీ దేర్ ఫైనల్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో స్పెసిఫైడ్ స్ట్రీమ్స్ వాళ్ళు వచ్చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క గ్రాడ్యుయేషన్ వచ్చేసి April-May 2024 వరకు అయితే అయిపోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే మనకి మినిమం 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. మీ యొక్క 10th, ఇంటర్ లేకపోతే డిప్లొమా నుండి గ్రాడ్యుయేషన్ వరకు 60% మార్క్స్ ఉంటే సరిపోతుందన్నమాట. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఫుల్ టైమ్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, రెగ్యులర్గా పాస్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మీకు ఎటువంటి గ్యాప్స్, ఈ యొక్క బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు అనమాట. బ్యాక్లాగ్స్ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిటెడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇండియన్ నేషనల్కి సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కొన్ని మెడికల్ ఫిట్నెస్ కూడా వీళ్ళు చెక్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసి కంపెనీకి ఈ యొక్క జాబ్ రోల్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట, బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఫోటో అప్లోడ్ చేయండి. తర్వాత మీ యొక్క స్టేట్, డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జెండర్, మేల్ ఫీమేల్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే మీ యొక్క 10th మార్క్స్, 12th మార్క్స్, కాలేజ్ స్టేట్, కాలేజ్ డిస్ట్రిక్ట్, మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్, తర్వాత గ్రాడ్యుయేషన్ మార్క్స్ అప్ టు 4th సెమిస్టర్ వరకు, సెకండ్ ఇయర్ వరకు మీ మార్క్స్ ఎంత ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్. తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అనమాట. కాలేజ్ టైప్ కూడా ఆప్షన్ ఉంటుంది. మీది ఒక అటానమస్ క్యాంపసా, గవర్నమెంట్ క్యాంపసా, ప్రైవేట్ క్యాంపసా అని ఆ డీటెయిల్స్ కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మోడ్ ఆఫ్ స్టడీ, మీరు పార్ట్ టైంలో గ్రాడ్యుయేషన్ చేశారా, ఫుల్ టైంలో గ్రాడ్యుయేషన్ చేశారనే ఆప్షన్. ఫైనల్గా మన యొక్క రెజ్యూమ్ అనేది కూడా ఉంటుంది. రెజ్యూమ్ కూడా మనం అప్లోడ్ చేయాలి. రెజ్యూమ్ బేస్ చేసుకుని వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ఫర్దర్గా ఇంటర్వ్యూ ప్రొసీజరు, తర్వాత ఉంటే టెస్ట్ ప్రొసీజర్ అవుతుంది. అలా సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో కింద మీరు అన్నీ చేసిన తర్వాత కింద అప్లై అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సబ్మిట్ చేసేసి సరిపోతుంది. మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్తో పాటు రెజ్యూమ్లో ఉన్న కొన్ని స్కిల్స్ బేస్ చేసుకొని మీ ప్రొఫైల్ అనేది కూడా వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మనకి ఈ యొక్క ఎల్ఎన్టీ కంపెనీలో జాబ్స్ అనేది కూడా ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది గైస్. ఇది ఒక మంచి ఆపర్చునిటీ, తప్పనిసరిగా యూస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.